ఆఫీస్కి పోయేవాళ్ళు కూడా మెత్తగా పప్పులా చేసుకోవాలమ్మా. అంత ఏం బల్లే వాటర్ తిప్పుకొని లైట్గా ఇదిగో తిప్పకుండా చూడు, ఇదిగో ఎంత వచ్చింది చూడు. ఈరోజు మా నెల్లూరు 30 days 30 recipes ఆఫ్ నెల్లూరు. హలో, మన 30 days 30 నెల్లూరు రెసిపీస్లో ఇవాళ మన 19th రెసిపీ ఏంటో తెలుసా? వంకాయ బజ్జీ విత్ ఎండు చేప. ఖచ్చితంగా మీరు చూడాలి. అలాగే నేను ఫస్ట్ స్టార్టింగ్లో అమ్మని కొట్టాను కదా, అది ఎందుకో తెలుసుకోవాలంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. బిహైండ్ ద సీన్స్లో ఉంది. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మా నెల్లూరు స్పెషల్లో నిజంగానే ఎంతో ఫేమస్ అయిన వంకాయ బజ్జీ. ఫేమస్ అయిన వంకాయ బజ్జీ. వంకాయ బజ్జీ వాళ్ళంతా గజ్జి. నెల్లూరులో ఉండేవాళ్ళు ఏ ఇంట్లో చేయకుండా ఉండేవాళ్ళు లేరు. ప్రతి ఇంట్లో వంకాయ బజ్జీ, వంకాయ పులుసు, వంకాయ తీగూర, వంకాయ బజ్జీ గురించి చెప్పంటే ఏమ్మా? వంకాయ బజ్జీ అందరు చేస్తారండి. ఏ మాదిరి చేసుకోవాలి ఈరోజు మేము చూపిస్తామండి. అమ్మ అయితే దీంట్లో కాంబినేషన్ ఏం చేస్తున్నావు? తాటాకు చేప. ముందుగా వంకాయలు ఉప్పు నీళ్ళలో వేసి కడుక్కొని పెట్టుకోవాలి. వంకాయ బజ్జీకి కావాల్సినవి వంకాయలు, పచ్చిమిరపకాయ, ఎర్రగడ్డ, టమాటా. ఇవి 4 సరే మమ్మీ. ఇప్పుడు వంకాయలు ఈ బొచ్చులోకి వేసుకోవాలి. దబర అని కొంతమంది, గుండం అని కొంతమంది, గ్యార్ అని కొంతమంది. గ్యారా ఈ మధ్య అయినా కొత్తగా గ్యార్ అంట. ఏ ఊరోళ్ళు గ్యార్ అని కొంతమంది. సరే, ఇప్పుడు వంకాయలు వేసి తర్వాత పచ్చిమిరపకాయలు వేసింది, కొంచెం మొత్తం టమాటాలు. పచ్చడి ఇంట్లో టమాటాలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కొంచెం ఎర్రగడ్డ, నీళ్ళు కొంచెం పోసుకోవాలి, పసుపు కొంచెం వేసుకోవాలి. ఉప్పు కూడా వేస్తా. ఎర్రగడ్డ, టమోటా, పచ్చిమిర్చి, వంకాయలు, ఉప్పు, పసుపు వేసి చింతపండు. మమ్మీ నీ పేరేంటి? మమ్మీ నా పేరు జయా. జయాస్ పరివార్లో ఇప్పుడు ఎంతమంది ఉన్నారు మన ఫ్యామిలీ 9700. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అమ్మ మొహన్ చూడడానికి. చింతపండు వేస్తూ ఉంటుంది అనమాట. చింతపండు కూడా కొంచెం వేసుకోవాలి. ఓకే అమ్మ, ఇంకా 300 వస్తే మన ఛానల్లో 10,000 సబ్స్క్రైబర్స్ వస్తారు కదా, అప్పుడు మన సెలబ్రేషన్స్ ఎట్లా ఉంటాయి? అప్పుడు వంకాయ బజ్జీ కాంబినేషన్ ఎండు చేపని చెప్పాను కదా, నేను ఈ తాటాకు చేపలు తీసుకున్నాను. ఎట్ట క్లీన్ చేయాలో ఇప్పుడు చూపిస్తారండి. కొంతమంది నీళ్ళల్లో కడిగేసి అట్టే వేసుకుంటారు. అట్ట చేయకూడదు, ఇట్ట చేసుకోవాలి. ఇట్ట బండకు వేసుకొని గీక్కొని పెట్టుకుంటాము. కానీ ఇక్కడ మనకి అదంతా లేదు కదా, అందుకే సింక్లో ఏర్పాటు చేసుకున్నాము మేము ఇలాగా. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, మామూలుది చూపి ఇలా ఉంటుంది కదా, దీన్ని కొంతమంది కడిగేసి అట్లాగే వేసేసుకుంటారు. అట్ట కాకుండా వాటర్ తిప్పుకొని లైట్గా, ఇదిగో తిప్పకుండా చూడు, ఇదిగో ఎంత వచ్చింది చూడు. సో ఇదంతా తినకూడదు, బాగుండదు అసలుకి. పెద్దల కాలంలో మా అమ్మ వాళ్ళు, మేము చిన్నపిల్లకాయలు అప్పుడా తోముకునే రాళ్ళు, బండలు అవన్నీ తనీగా పెట్టుకునేవాళ్ళు అనమాట. ఇంత బాగా ఉడికిపోయినాయి కదా, ఎప్పుడో ఎనుపుకోవాలి. చూడు చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఉడికిపోయినాయి, ఇప్పుడు ఎనుపుకోవాలి అంతే కదా. ఇప్పుడు దీన్ని ఎనుపుకునే లోపల మనం పొయ్యి మీద పెనం పెట్టుకొని చేపలు వేసుకున్నాం. చూడండి ఎంత బాగుంది. వాటిని వేయించుకునే దానికి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. సరిపోద్ది. తాటాకు చేపలు అంతేనమ్మా? అంతే. ఉప్పు వల్ల ఎవరైనా ఉప్పు వేస్తారా? ఉప్పు చేపలు అయిపోతాయి. కారం వేస్తారు కదా, అప్పుడు ఉప్పు రొట్టి కారం వేస్తారా? సిమ్లోనే ఉంది, సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. మెత్తగా పప్పులా చేసుకోవాలమ్మా. అంత ఏం బల్లే ఊరికే ఇట్ట. వంకాయ బజ్జీ గజ్జి. నువ్వు చెప్పు. వంకాయ బజ్జీ వాళ్ళంతా గజ్జి. వంకాయ బజ్జీ వాళ్ళంతా
గజ్జి. అసలు ఎండు చేప లేకపోతే ఇది మింగుడు పడనే పడదన్నమాట నాకైతే. అదే ఒట్టి వంకాయ బజ్జీ చేస్తే ఒట్టి వంకాయ బజ్జీ నాకు ఇప్పుడే ఆకలి అవ్వాల, నాకు ఇప్పుడే ఆకలి అవ్వాల, నాకు ఇప్పుడే ఆకలి అవ్వాల అంటది. నిజంగా ఒట్టి వంకాయ బజ్జీ చేస్తే దానికి డైలాగు వంకాయ బజ్జీ ఒళ్ళంతా గజ్జి. అదే వంకాయ బజ్జీలోకి ఎండు చేప ఫ్రై ఉంటే ఈ పెనుకి సుమారు ఒక 99,000 సంవత్సరాల వయసు ఉండొచ్చు. అప్పటి నుంచి అది మాతోనే ఉంది, మా మమ్మీతోనే ఉంది. నా వయసు ఎంత అప్పుడు? 99,000. పోయి కరేపాకు చేప ఫస్ట్. 99,000 నా వయసా? చేత్తో వేస్తే స్టైల్ స్టైల్ బేబీ. పడట్లేదు మా అంతా పడిపోయిందిరే. ఇంకొక సైడ్ కూడా అలాగే స్టైల్గా కారం వేసుకోవాలి. అంతేనా? అంతే స్టైల్గా. మా అమ్మ జడ చూస్తారా ఈరోజు? మా మమ్మీ నా జత వేయించుకోవాలి, మమ్మీనే వేసుకుని చూడండి ఎంత స్టైల్గా, ఎంత బాగుంది. ఇది కొంచెంసేపు ఉండించామనుకో మ్యాజిక్ జరగద్ది. ఏంటది? ఈ నూనె అంతా పీల్ చేస్తాయి, అప్పుడే టేస్ట్గా ఉంటాయి. అవునా? అప్పటికప్పుడే తీసేసామనుకో ఆ తాటాకు చేప పీల్చుకోదు నూనె. ఇప్పుడు ఎందుకు పీల్చుకోవాలంటావు? బాగుంటుంది చేప, మెత్తగా ఉంటుంది. మెత్తగా ఉంటుంది. వంకాయ బజ్జీ తిరగబోసుకునే దానికి ఫస్ట్ వాటర్ ఆయిల్ వేసుకోవాలి. అబ్బో, మెంతులు కొన్ని వేసుకోవాలి, ఆవాలు కొన్ని వేసుకోవాలి, జీలకర్ర కొన్ని వేసుకోవాలి. ఇదేందో పటపట పటపట అంటా ఉంది. ఓ ఏమైంది? చెమ్మ అవ్వలేదా? కొంచెం సేపటికే పీస్ వేసుకున్నాం. ఎర్రగడ్డలు వేసుకోవాలి. పెట్టు పెట్టు. నేను అన్నంలో కూడా తినాలి చూడు. అన్నంలోకి వెయ్యి. బుజ్జి తీసుకుంటే ఏమవుతుంది? ఎండుమిరకాయ వేసుకోవాలి. ఏంది మా చీకటి అయిపోతుందా? ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. అబ్బా, ఇప్పుడు దీంట్లో వంకాయ బజ్జీ వేసేసుకోవాలి. అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాను. టాటా చేప, వంకాయ బజ్జీ, అన్నం. మాట్లాడవా? మాటలేవు. అంత బాగుంది, సూపర్గా ఉంది, సూపర్గా ఉంది. ఓకే అండి, ఇంక నేను వెళ్ళి కూర్చొని ప్రశాంతంగా తినాలి. మా మమ్మీ పిచ్చి పిచ్చి కూరలు అయితే తినేస్తాయి, అది మంచి కూరలు కూర్చొని ఆస్వాదిస్తా తినాలన్నమాట. ఇష్టమైనవి ఆమెకి. అవును. సో అది విషయం. ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఓకే, లైక్ అంటే చేయండి అమ్మ కోసం. బాయ్. ఒక నెల్లూరు రెసిపీలో కలుద్దాం. ఇంకా అయిపోయినాయి ఆల్మోస్ట్. ఇది ఎంత 18th రెసిపీ మనకి, ఇంకా అన్నీ అయిపోయినాయి, ఇంకొక 10. ఓకే, హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మా నెల్లూరు 30 days 30 recipes ఆఫ్ నెల్లూరు. 30 days 30 recipes ఆఫ్ 30 days 30 నెల్లూరు ఆఫ్ నెల్లూరు. 30 days 30 నెల్లూరు ఆఫ్ నెల్లూరా? 30 days 30 నెల్లూరు రెసిపీస్లో 30 నెల్లూరు రెసిపీస్లో ఈరోజు వంకాయ బజ్జీ. సింపుల్ అంటే సింపుల్, చాలా తొందరగా అంటే చాలా తొందరగా అయిపోతుంది. ఆఫీస్కి పోయేవాళ్ళు కూడా తొందరగా ఇట్టే చిటికలో చేసే కూర. అట్టు వంకాయలు కోసి అన్నీ కోసి పొయ్యి మీద వేసేసామా, స్నానానికి వెళ్ళి వచ్చే వరకు ఉడికిపోయి ఉంటుందా, తీయడమా, వేసి అనపడమా, తిరమా తీయడమా, అంతే చిటికలో అయిపోయే కూర. ఇప్పుడు ఆన్ చేస్తే చెప్తా. కట్టే కొట్టే తెచ్చా కతక్కన మాట్లాడతారు నెల్లూరు భాష. అలాంటి కూర ఇది కూడా. డేరగాలు తీయడం, ఒల్లులు పాడడం, పల్లులు పాడడం, ఇదంతా లేదు నెల్లూరు భాషలో.
సింపుల్, తక్కని మాట్లాడతారు.